వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నటి రష్మిక. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన నటిస్తూ హిట్లను సొంతం చేసుకుంటున్నారు. కెరీర్ పరంగా సక్సెస్ చూస్తున్న ఆమె కుటుంబాన్ని మిస్ అవుతున్నట్లు తాజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారాంతపు సెలవు కోసం ఏడుస్తున్నానని అన్నారు. అలాగే తన చెల్లిని మిస్ అవుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎంతో బాధగా ఉందన్నారు. మీ సెలవును ఎలా ఎంజాయ్ చేస్తారు అనే ప్రశ్నకు రష్మిక సమాధానమిచ్చారు. నా వారాంతపు సెలవు కోసం ఏడుస్తాను. నాకు చెల్లి ఉంది. ఆమె నాకంటే 16 సంవత్సరాల చిన్నది. ఇప్పుడు తనకు 13 ఏళ్లు. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సుమారు 8 ఏళ్లుగా ఆమెను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు విషయంలో చాలా బాధగా ఉంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఏడాదిన్నరగా నేను ఇంటికి వెళ్ళలేదు, స్నేహితులను చూడలేదు. ఇంతకు ముందు వాళ్ళు ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్తే నన్ను కూడా భాగం చేసుకునేవారు. నాకు సమయం ఉండట్లేదని ఇప్పుడు నాకు చెప్పడం కూడా మానేశారు అని తెలిపారు. మా అమ్మ నాకు ఎప్పుడూ ఒక విషయం చెప్పేది, వృత్తి జీవితంలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలని, వ్యక్తిగత జీవితం బాగుండాలని కోరుకుంటే కెరీర్లో కొన్నింటిని త్యాగం చేయాలని చెప్పింది. కానీ నేను రెండిటి కోసం కష్టపడుతున్నాను అని రష్మిక చెప్పారు. తన సొంత ఊరును కూడా మిస్ అవుతున్నట్లు చెప్పారు. ఇక ఇటీవలే చావా కుబేరలతో హిట్లను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి దామా అనే హర్రర్ కామెడీతో నటిస్తున్నారు. దీంతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ సిద్ధం అవుతున్నారు. తాజాగా మైసా అనే చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.